మనం రోడ్డు పక్కన స్వీట్ కార్న్ కొంటే ఎంత ఉంటది? రూ. 20. అదే ఆ థియేటర్‌కెళ్ళి కొంటే రూ. 80, రూ. 100 ఉంటది. మనం ప్యాకెట్లు కొనుక్కున్న రేట్ ఉంటది. కానీ మొక్కజొన్న రైతుకి మాత్రం గిట్టుబాటు లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో అదే సమస్య. ఈ మొక్కజొన్న రైతులకి ఇప్పుడు కొనేవాళ్ళు కరువయ్యారు. అంటే ఒక ఆర్టిఫిషియల్ సృష్టిస్తారు. ఎవరు కొంటలేదు మాకు అవసరం లేదయ్యా అని వ్యాపారులు, బ్రోకర్లు కలిపి ప్రచారం చేస్తారు. ఎప్పుడు కరెక్ట్‌గా సరుకు దిగుబడి టైంకి. అక్కర్లేదు బాగా డిమాండ్ పడిపోయిందని చెప్తారు. దాంతో రైతులు అయిన గాడికి తెగ నమ్ముకునే పరిస్థితి సృష్టిస్తారు. వీళ్ళు అమ్ముకున్నాక కొనుక్కున్న బ్రోకర్లు, వ్యాపారులు కలిసి అప్పుడు అసలు రేటు పెంచుతుంటారు. ఇది ప్రతిసారి జరిగేది. ప్రతి పంటలో జరిగేది. ప్రతి ప్రభుత్వము ఆ విషయాల్లో ఫెయిల్ అవుతూనే ఉంటది. దానికోసం ప్రభుత్వాలు చేసే చిన్నపాటి కంటి తుడుపు చర్య ఏంటంటే మద్దతు ధర ప్రకటించడం. ఆ మద్దతు ధర కొంటామంటాం. కానీ కొనకపోవడం. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమో చూస్తున్నామంటున్నాయి, చేస్తున్నామంటున్నాయి. చివరికి కేంద్రానికి వదిలేసి చేతులు దులిపేసుకున్నారు. దాంతో వీళ్ళకి ఇష్టారాజ్యంగా అయిపోయింది. అయితే ఇప్పుడు అనేక చోట్ల మొక్కజొన్న పంటలు పొలం మీద ఉండగానే తగలబడిపోతున్నాయి. ఎందుకిది అన్నటువంటి దాని మీదన ఇప్పుడు దర్యాప్తులు ప్రారంభించారంట. ఇన్సూరెన్స్ ఉందట. కాబట్టి ఎట్లాగూ లాభం రాదు కాబట్టి తగలబెట్టేసుకుని ఈ పని చేస్తున్నారా అన్నటువంటి కోణంలో విచారిస్తున్నారట.